నమస్తే. 27 ఏప్రిల్ 2023 ఆ రోజున అవినాష్ రెడ్డి విడుదల చేసినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సంచలనం కింద మారింది. డాక్టర్ సునీతా రెడ్డి ఈ వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తూ అసలుకి A1 నుంచి ఎవరైతే ఉన్నారో మిగతా నిందితులందరూ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అన్న మాటలకి డాక్టర్ సునీతా రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా పవర్ ప్రజెంటేషన్తో వాళ్ళతో దిగిన ఫొటోస్తో సహా పెట్టారు. సో అసలు వీటి మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొత్తానికి వైసీపీ పార్టీని సొంత ప్రాంతంలోనే కొంగుబట్టి అడుగుతూ ఒక డ్యామేజ్ అయితే, ఇంకొకటి అనవసరంగా ఆ క్లిప్ ఎందుకు పెట్టానా అనుకున్నట్టుగా అయిపోయింది అవినాష్ రెడ్డి పరిస్థితి. ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళతో తిరిగినటువంటి ఒక ఫోటోలు కావచ్చు, అక్కడ అన్ని పారిపోతున్న విజువల్స్ కావచ్చు, ఇవన్నీ ప్లే చేసి పూర్తి బండారాన్ని బయట పెట్టేసింది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మనం ఈ అవినాష్ రెడ్డి పరిస్థితి మీద మనం పెద్దగా విశ్లేషణ చేయక్కర్లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు. ఒక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్, ప్రస్తుతం ఇంకా ఎంపీగానే ఉన్నాడు, ఎంపీ అవినాష్ రెడ్డి A8గా ఉన్నాడు, ఎక్యూజ్డ్ నెంబర్ 8గా ఉన్నాడు. అందువల్ల ఆయన భవిష్యత్తుని కొన్ని న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి అంటే, వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తర్వాత నిందితుల్ని కాపాడుతున్న వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని కాపాడుతున్నది ఎవరు అనేది ప్రధానమైన ప్రశ్నగా ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి బాబాయి కూతురు సునీత, వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఒక హంతకుడికి నువ్వు టికెట్ ఇస్తావా అని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడు సిబిఐ మొత్తం ఆల్రెడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసు ఒక దశకు వచ్చి ఉన్నది. మొత్తం అన్ని సాక్ష్యాలు ఇప్పటివరకు వచ్చినవన్నీ కూడా వాళ్ళు సేకరించి పెట్టారు. వీటి ఆధారంగా కేసు ముందరికి నడుస్తూ ఉంటే నిందితులని కాపాడే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. దీన్ని మేము ప్రజల ముందర ఉంచాలని నిర్ణయించుకున్నాము అని అక్కా చెల్లెళ్ళిద్దరు వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు. మా అన్నే నిందితుల్ని కాపాడుతున్నాడు, మా అన్న దగ్గర ఆల్రెడీ ధనబలం ఉన్నది, ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఆయనకి రాజ్యాధికారాన్ని ఇచ్చారు, అంటే అధికార బలాన్ని ఇచ్చారు. ధన బలము, అధికార బలము, మంది బలము ఇవన్నీ కలిపి ఆయన నా తండ్రి హత్య ఉదంతంలో న్యాయం జరగకుండా చేస్తున్నాడు. దయచేసి ప్రజలారా, మా అన్నకి ఈసారి అధికార బలాన్ని ఇవ్వమాకండి, దానివల్ల నా తండ్రి హత్యలో న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి సునీతారెడ్డి ప్రజల ముందరకు వచ్చింది. ఇంతేనా? నేను అంటే కరెక్టే చెప్పాను కదా? ఈ తరహాలో అమ్మాయి ముందరకు వచ్చింది. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. 5 సంవత్సరాలు సైలెంట్గానే ఉన్నాడు కదా, అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సైలెంట్గానే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఇడుపులపాయలో తండ్రి సమాధి దగ్గర ప్రార్థనలు చేసి ఈ మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించే రోజున బయటకు వచ్చి, మా వివేకం బాబాయిని ఎవరు చంపారో వివేకం బాబాయికే తెలియాలి, ఆ దేవుడికే తెలియాలి అన్నాడు. అది ఎంత తప్పు కామెంటు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎవరు చంపారో, నీ బాబాయిని ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంటుంది, ముఖ్యమంత్రిగా కూడా. బాబాయ్ కొడుకుగానే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా నీకు ఉంటుంది కదా. దాన్ని విస్మరించి 5 సంవత్సరాలు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడావని చాలా మంది ప్రశ్నించారు. ఒకటి. ఆ తర్వాత షర్మిల కొన్ని ఆరోపణలు చేసింది. దానికి అవినాష్ రెడ్డి నాకు ఈ హత్యతోటి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పకుండా, షర్మిల విఘ్నతకే వదిలేస్తున్నాను, సునీత విఘ్నతకే వదిలేస్తున్నాను, కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరు ఇటువంటి కామెంట్లు చెయ్యరు అన్నాడు. ఇంకొకటి తర్వాత కట్ చేస్తే, వైఎస్ వివేకానందరెడ్డి చెల్లెలు అంటే జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి, సునీతకి మేనత్త విమలారెడ్డి, ఆ వచ్చి మా ఇంటి ఆడపడుచులు రోడ్డెక్కి ప్రత్యర్థితో చేతులు కలిపి, ప్రత్యర్థి అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు, చేతులు కలిపి మా ఇంటి పరువు తీస్తున్నారు అని చెప్పింది. అంటే వాళ్ళు ప్రత్యర్థితో చేతులు కలిపారా? వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారా? వాళ్ళు చేరింది కాంగ్రెస్ పార్టీలో కదా.
సునీత అయితే ఏ పార్టీలో చేరలేదు, షర్మిల చేరింది కాంగ్రెస్ పార్టీలో కదా, మరి విమలారెడ్డి ఆ కామెంట్ ఎట్లా చేస్తుంది? అంటే ఈ తరహా కామెంట్లతోటి ఈ ఇద్దరు ఆడపిల్లల్ని రెచ్చగొడుతున్నారు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలని కన్విన్స్ చేయటానికి వాళ్ళు కొత్త కొత్త విషయాల్ని బయటికి చెప్తున్నారు. ఆ క్రమంలో ఈ రోజున సునీతారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నేరస్తులకి అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో పూసగుచ్చినట్టు వివరించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? నేరస్తులతోటి ఉన్న ఫోటోలు కూడా సునీత ప్రజెంట్ చేసింది. నెక్స్ట్ ఏం చేస్తాం? వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. విఘ్నతకి వదిలేస్తేనే వాళ్ళు ఆధారాలు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఏదో కడప ప్రజలందరికీ తెలుసు, దేవుడికి తెలుసు, వాళ్ళకి కాదు కదా తెలియాల్సింది. దేవుడికి ఎటో తెలుస్తుంది. ఎదురుగా వచ్చి గొడ్డలతో నరుకుతుంటే వివేకానంద రెడ్డికి కూడా తెలుస్తుంది ఎవరు చంపారో. కానీ చట్టానికి తెలియాలి, న్యాయస్థానానికి తెలియాలి, న్యాయమూర్తికి తెలియాలి. ఆ ప్రయత్నమే జరుగుతున్నది. ఈ ప్రయత్నంలో భాగంగా అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ప్రాణాలకి తెగించి ప్రాణాలని పణంగా పెట్టి మరీ పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రాణానికి భద్రత లేదు, వాళ్ళ ప్రాణానికి అనుక్షణం ముప్పే ఉన్నది. అందుకని వీళ్ళేదో వచ్చేసి మాకు విమలారెడ్డి చెప్పినంత తేలిగ్గా వదిలేస్తారా? అవినాష్ రెడ్డి చెప్పినంత తేలిగ్గా వదిలేస్తారా? చనిపోయింది సునీతారెడ్డి తండ్రి కదా, అమ్మాయి ఎట్లా వదిలేస్తుంది? వాస్తవంగా అయితే సునీతారెడ్డికి అందరూ సహాయం చేయాలి కేసు తొందరగా పరిష్కారం కావటానికి. అందరూ అంటే మీరు నేను కాదు, అందరూ అంటే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, అవినాష్ రెడ్డి, ఈ పోలీసులు వీళ్ళందరూ సహకరించాలి. సునీతారెడ్డి చేసే ప్రయత్నానికి వీళ్ళందరూ సహకరించి కేసు తొందరగా పరిష్కారం కావడానికి మార్గం చూపించాలి తప్ప మా కుటుంబం పరువు రోడ్డున వేసారండి ఆడపిల్లలు. ఎందుకు వేశారు? మరి నీ అన్నని దారుణంగా అత్యంత కిరాతకంగా నరికి చంపితే, గొడ్డలు పెట్టి నరికి చంపితే గుండెల మీద కూర్చొని తల మీద నరికారు. ఇవన్నీ మన అదేదో సినిమాలో కూడా వివేకం సినిమాలో కూడా క్లియర్ కట్గా చూపించారు. అది వాళ్ళు వేశారు. సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా మేము ఈ సినిమా తీస్తున్నాం అని చెప్పారు. అంటే సిబిఐ ఛార్జ్షీట్లో ఎట్లా ఉందో అట్లా తీసినట్టుగా ఉన్నారు. మరి ఆ సినిమా చూస్తే మరి అంత కిరాతకంగా ఒక వ్యక్తిని నరికినప్పుడు కుటుంబం పరువు రోడ్డును పడలేదా? ఈ ఆడపిల్లలు వచ్చి మాట్లాడుతుంటే కుటుంబ పరువు గుర్తొచ్చిందా? ఇది ఆలోచించుకోవాలి. సునీత చెప్తున్నది కూడా అదే. రాష్ట్ర ప్రజలందరూ ఇది ఆలోచించాలనే చెప్తున్నారు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే విజయమ్మ మౌనాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ చాలా ప్రధానంగా విజయమ్మ మౌనం కనిపిస్తుంది. ఆవిడ ఎటువైపు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె ఏమీ చేయలేక కదా అక్కడికి అమెరికాను అక్కడికి వెళ్ళిపోయి పరిస్థితులు ముందే ఆలోచించే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఆమె ఏం చేయలేదు. ఆమె ప్లేస్లో ఎవరున్నా కానీ ఏమీ చేయలేరు. అందుకని ఈ పోరాటం చేస్తున్న ఈ ఇద్దరు ఆడపిల్లలకి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలి. తెలిపిన తర్వాత అంటే ఆ తర్వాత ఏమవుతుంది ఏంటి అనేది మనం న్యాయస్థానాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాయి అనేది మనం వేచి చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి ఇద్దరు అక్క చెల్లెలకి, ముఖ్యంగా డాక్టర్ సునీతారెడ్డి గారికి తగిన న్యాయం త్వరితగతిన జరగాలని చెప్పి కోరుకుందాం. నమస్కారం అండి.